నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆంధ్ర రాష్ట్ర ఆదరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్లో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతిని అధికారికంగా జరుపుకోవాలని ప్రకటించింది కూటమి ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపన కొరకు అమరావతిలో 6.8 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే అభివృద్ధి పనులకు గాను టీజీబీ సంస్థ నుండి ₹1 కోటి ఇస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. నగరంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి నుండి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా పూల బజార్లోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నేటి యువత పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి, దేశానికి తమ వంతు సేవ చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష ప్రారంభించారని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో 1952 డిసెంబర్ 15న అసువులు బాసారని తెలిపారు. ఆంధ్రుల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ, రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, బీసీ సంక్షేమ అధికారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జయంతి కానీ అఫీషియల్ ప్రోగ్రామ్స్గా డిక్లేర్ చేసింది ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ. మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాలా. ఎందుకంటే ఆయన చేసిన సాక్రిఫైస్ అండి, నాట్ ఏ జోక్. ఈరోజు ఎవరు వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, తమిళ్ వాళ్ళకి ఒక రాష్ట్రం, మరాఠీస్ ఇట్లాంటివన్నీ ఏర్పడిండేది మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. అంటే ఒక పట్టుదల ఉంది అంటే, ఒక మంచి ఆలోచన ఉందంటే ఒక మనిషి ఎంతైనా చేయగలుగుతారు అనేది ఒక ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు గారు. ఆల్రెడీ అమరావతిలో మనకి 5 acres పైన ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్ తరఫున. అది వాల్యూనే దాదాపు నాకు తెలిసి మినిమం టు మినిమం వేసుకున్న 50 కోట్లు. మనకి ఆల్రెడీ డోనర్స్ కానీ ఇవందరూ కూడా మనకి సహకారాలు అందిస్తున్నారు. మనకి ఇంకా తక్కువ లోటు బడ్జెట్ ఏమన్నా అయింది అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయి కంప్లీట్ చేసే దిశలో పనిచేస్తామని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా ఇక్కడే చేయాలనేది నేను కూడా గవర్నమెంట్కి చెప్పి ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు కానీ కన్సర్న్ అథారిటీస్ ఇక్కడే చేయాలా, జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. టీజీ భరత్ గారు ఎప్పుడు కూడా వయసులో ఒకటేది కాదు, అందరి ఇవాళ సగభాగంతో ఏ ఒక్కరికి కులము, మతం అనేది లేకుండా కర్నూలు డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారో టీజీ భరత్ తండ్రి కానీ టీజీ వెంకటేష్ కానీ 6వ వయసులో ఏ విధంగా డెవలప్ చేసి అందరినీ పైకి తేవాలనో ప్రతి కులస్తులను కూడా కులము, మతం అనేది లేకుండా అందరికీ మంచి చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. మరి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మేము మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రికి ప్రాధాన్యపడుతున్నాను. సార్, దయచేసి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహము మరియు అక్కడ పార్కు ఇచ్చినటువంటి 5 ఎకరాల చిల్లర ల్యాండ్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు మీ పాదాభివందనం చేస్తున్నాం. ఆ డెవలప్మెంట్ కూడా మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరించి దాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి ప్రాధాన్యపడుతున్నా. మినిస్టర్ గారు మొన్ననే ఇది రూపురేఖలు మార్చాలని చెప్పారు. దానికి కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఇంత సెంటర్లో ఇది ఇట్లా ఉండడం భావ్యం కాదు. అందుకని భరత్ సార్ గారిని కోరుకుంటే వెంటనే కమిషనర్ గారికి చెప్పి ఇది ఎలివేషన్ చేయమని చెప్పినారు. అది త్వరలో అవుతుంది. వచ్చే జయంతికి కూడా ఇక్కడి నుంచే ఏర్పాటు చేయాలని మనం భరత్ సార్ గారిని కోరుకుంటున్నాము. ఇది మంచి సెంటరు, పొట్టి శ్రీరాములకు ఇటు పూల బయ్యారికి కానీ అందరికి సెంటర్ కాబట్టి ఆయన చేసిన
ఘనకార్యానికి మనమంతా నివాళులు అర్పించడం మన ధర్మం. కాబట్టి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఇది జరుపుకుంటున్నాము, ఘనంగా జరుపుకుంటున్నాము. వర్ధంతి అన్నది కానీ, జయంతి కానీ పొట్టి శ్రీరాములు గారిది. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసము అమరుడైన ఆయన మహానేత. ఈయన గుర్తుగా ఇంతకుముందు కొన్ని ఏళ్ల కిందట కూడా టీజీ వెంకటేశ్వర పెద్ద ఆయన మన బండి మిడిల్ స్కూల్ కూడా పొట్టి శ్రీరాములు నామకరణం చేసినాడు. కాబట్టి ఈ తరమే కాదు, రాబోయే తరాలు కూడా ఈయనను గుర్తుంచుకునేటట్ల ప్రతిసారి మేము పూలబయార్లో కానీ బండిమిట్టలో కానీ నేను స్మరించుకుంటున్నాము. తన వంతు సాయం చేసి అంత సొసైటీ అంతా డెవలప్ చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. నగరంలోని వన్ ప్రాంతంలో ఉన్న చిన్నమ్మ వారసాలను ఆయన దర్శించుకున్నారు. వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న చిన్నమ్మ వారిశాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారి విగ్రహం చుట్టూ అమ్మవారి వెండి రథాన్ని లాగుతూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్లస్టర్ లీజర్ మొబైల్ టీచర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న టీచర్ల శిబిరాన్ని ఆయన సందర్శించారు. తమ సమస్యల పరిష్కారం కోసం నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శించారు. పురావస్తు శాఖ ప్రదర్శనశాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ టీచర్ల విజ్ఞప్తి మేరకు నేరుగా వారి ధర్నా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఆర్ఎంటీ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఆర్ఎంటీ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు తమ సమస్యలను క్షుణ్ణంగా మంత్రికి వివరించారు. తమను కూడా విద్యాశాఖలో చేర్చాలని, అలాగే తమ పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని వారు మంత్రి టీజీ భరత్ను కోరారు. అలాగే ఎవరైనా టీచర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియాను చెల్లించాలని, తమకు ఎంటీఎస్ అమలు చేస్తూ వేతనాలను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో
క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భూషణ్ రావు స్మారక ఇమిటేషన్ బాస్కెట్బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవుట్డోర్ స్టేడియంలో కేఎస్ భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్బాల్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తమ టీజీవీ సంస్థల తరపున కర్నూలులో క్రీడాకారులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. బీసీసీఐ చొరవ తీసుకుని ఇతర క్రీడలకు కూడా సహకారం అందిస్తే భారత్ తరపున ఒలింపిక్స్లో మెడల్స్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక క్రీడాకారులు ఓటమి చెందారని అంతటితో ఆగకుండా సాధన చేస్తూనే ఉండాలన్నారు. విద్యార్థులు ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలిమారెడ్డి, సెక్రటరీ భానుప్రకాష్, ఇండస్ స్కూల్స్ సీఈఓ విల్సన్, అనంత ప్రాజెక్ట్స్ అనంతయ్య, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు బిజినేపల్లి సందీప్, శిరీష, దాదాబాష, గౌతమ్ రెడ్డి, ఇండస్ స్కూల్ హెచ్ఎం మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ మెంబర్ టీజీ వెంకటేష్ గారు మీకు ఇచ్చిన సందేశాలు, అలాగే ఇంకా మీ గురువు గారు అందరు ఇచ్చిన సందేశాలు అన్నీ మీరు తీసుకొని స్పోర్ట్స్ ఎంత యాక్టివ్ మీరు పార్టిసిపేషన్ చేస్తే భవిష్యత్తులో మీ లైఫ్కి అది యూజ్ అవుతుంది. లైఫ్లో మీరు అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు. భూషణ్ రావు గారి మెమోరియల్ బాస్కెట్బాల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బేసిక్లీ భూషణ్ రావు గారి గురించి నేను చిన్నప్పటి నుంచి ఐ నో సార్. నేను బ్యాడ్మింటన్ ఆడే అప్పటి నుంచి ఐ నో హిమ్. సార్ ఏమో షార్ట్గా ఉంటారు, బట్ బాస్కెట్బాల్ చాలా బాగా ఆడేవాడు. ఈ వాజ్ వెరీ షార్ట్ యాక్చువల్లీ. మామూలుగా అందరూ అనుకుంటారు బాస్కెట్బాల్లో ఓన్లీ టాల్ ప్లేయర్స్కే ఎలిజిబుల్ అని. అట్లా ఏం లేదు. స్కిల్ అనేది, టాలెంట్ అనేది షార్ట్ ఆర్ హైట్ ఈజ్ డజంట్ మ్యాటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భూషణ్ రావు గారు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ అసోసియేషన్ వాళ్ళు నిజంగా ఐ వాంట్ యూ టు టేక్ దట్ లీగ్ టైప్ హౌ ఇట్ హాస్ బీన్ డన్ ఇన్ తెలంగాణ. యూ షుడ్ వర్కౌట్. అక్కడ వాళ్ళతో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, నాకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి, ఐ కెన్ ఆర్గనైజర్స్తో కనుక్కొని ఏ రకం ఉంది ఎస్ఓపీస్ తెచ్చి మీరు కూడా చేసి ఐ వాంట్ ఆల్ ద స్పోర్ట్స్ టు బీ డెవలప్డ్ అండ్ మా వంతు గ్యారంటీ సపోర్ట్ అనేది ఉంటుందని చెప్తూ, ఒకటి గవర్నమెంట్ నుంచి, మా టీజీవీ గ్రూప్ నుంచి కూడా వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ డూ మై బెస్ట్ అండి. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. సి క్యాంపు సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో శ్రీశైలం ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ పాకాల కొండయ్య నిర్వహణలో ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఘంటసాల సంఘం అధ్యక్షుడు నాగశ్రీ, గుంతకల్లు ఘంటసాల అభిమాన సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, శ్రీశైలం ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ పాకాల కొండయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటి ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాడిన పాటల రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన ఈ లోకం వదిలి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆయన పాడిన పాటలకు మాత్రం ఆదరణ అలాగే కొనసాగుతోందన్నారు. టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో తరచూ ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీజీవీ కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఎర్రగొండపాలెం కానీ, శ్రీశైలం కానీ, ఒంగోలు కానీ, పొదిలి కానీ ఎక్కడైనా కూడా వారి సొంత ఊరు మెట్టు గ్రామంలో కూడా చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇటీవల కాలంలో అంతర్జాల ఘంటసాల సంగీత కళా వైభవ వేదిక అనేది జూమ్లో పెట్టి ప్రథమ బహుమతి $1000, $500, $250, 10 మందికి $100 ఇచ్చి విశ్వవ్యాప్తంగా ఘంటసాల గారి గురించి గొప్పగా ఘనకీర్తిని చాటినటువంటిది. చిన్నారుల నోట ఘంటసాల పాట అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి కొండయ్య సార్కు మా
మన అందరి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఘంటసాల పాటలు ఎన్ని విన్నా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగం మరువలేనిదని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏసన్న, భాస్కర్ రావు, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్, నరసింహనాయుడు, అన్వర్ బాషా, రమణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని తెలియజేశారు. తెలుగు వారి కోసం ఆయన చేసిన త్యాగం తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంటుందని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే హక్కుల కోసం, అభివృద్ధి కోసం మాట్లాడే అవకాశం ఉంటుందని ఆయన భావించారని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడాలని కోరారు. సోదరులు ఇక్కడ వచ్చి మనం నివాళి అర్పించాము. ఆయన ఒక మహా వ్యక్తి. 53 రోజులు నిరాహార దీక్ష చేసి మా యొక్క రాష్ట్రానికి ఆయన నెహ్రూ గారితో అప్పట్లో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించడం ఆయన ఒక గొప్పతనం. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, సాధారణ కోసం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అంటే మొదటిగా రాష్ట్రం రావాలి. రాష్ట్రం వచ్చినాకనే మనం ఇవన్నీ చేయగలిగినాము. ఆయనని ఎప్పటికీ యావత్ తెలుగు జాతి రుణపడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. సరే, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జనార్దన్ నగర్ లో డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కర్నూలు నియోజకవర్గం 48వ వార్డు పరిధిలోని జనార్దన్ నగర్లో దాదాపు 20 సంవత్సరాలుగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తూ పనులను వార్డు ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వీధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ప్రజల ద్వారా వచ్చిన వినతులను తెలుసుకున్న టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు సమస్యను తనకు తెలియచేశారని తెలిపారు. దీనిని మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకుని వెళ్ళగా తక్షణమే స్పందించిన మంత్రి నగరపాలక సంస్థ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. త్వరలోనే డ్రైనేజీ పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సూరి మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. ఈ విషయమై వీధి ప్రజలు మంత్రి టీజీ భరత్కు, నగరపాలక సంస్థ కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మరియు సచివాలయం సిబ్బంది, టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు, స్థానికులు పాల్గొన్నారు. టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు జనార్దన్ రావు నగరు గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఈరోజు కాలువలు ఏర్పాటు చేయడము, మన ఈ యొక్క మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈరోజు మనం భూమి పూజ చేశాం. ఇక్కడ జనార్దన్ రావు నగర్ ఇక్కడ స్థాపించి ఆ రోజుల్లో టీజీ వెంకటేష్ గారు దీనికి పట్టాలు ఇప్పించడము ఇవన్నీ చేయడము జరిగింది. కొన్ని కారణాల వల్ల మనకు కొన్ని ఏండ్ల నుంచి కాలువలు లేవు. కాలువలు లేనందువల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు టీజీ భరత్ గారు వచ్చి మమ్మల్ని అందరినీ బూత్ ఇన్ఛార్జ్లని ఏకం చేసి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ పరిష్కారం చేసి అక్కడ ఉన్న ఇష్యూస్ని క్లియర్ చేసి కాలువలు వేయండి చెప్పి మాకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మొన్న కూడా నేను వచ్చాను. ఇక్కడ స్థానికులతో మాట్లాడి పెద్ద మనుషులతో అందరికీ ఒక చోటకి కూర్చోబెట్టి ఆ పరిష్కారం దిశగా మనము ముందరికి వెళ్ళాము. ఈరోజు ఆ పరిష్కారంకి ఫలితము టీజీ భరత్ గారి ఫలితము మన కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు కోరుకుంటున్నాము. దాదాపు ఇక్కడ జనార్దన్ రావు నగర్ నుంచి ఆడ లాస్ట్ వరకు ఈరోజు కాలువల పని మొదలు పెడుతున్నాము. దానికి అందరూ స్థానికులు టీజీ భరత్ గారు రుణపడి ఉంటారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బూత్ ఇన్ఛార్జ్లకు, వీధి ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. 20 ఏళ్ళ నుండి మాకే కాలువ లేదు. టీజీ భరత్ వచ్చినందుకు మాకు కాలువలు వస్తున్నాయి. ఇది భరత్కి మా 20 ఏళ్ళ నుండి కాపురం చేస్తున్నాం. మాకు ఇల్లు లేకుండా అన్ని మాకు ఇది చేసినాను.
నగరంలోని జొహరాపురం శివారులో ఉన్న 3 పురాతన బావులను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. జొహరాపురంలోని సాంప్రదాయ బావులను ఆయన పరిశీలించారు. జొహరాపురం సమీపంలోని తప్పెటగేరి బావి, చిన్నకేశవ ఆలయం వద్ద ఉన్న బావి, నరసప్ప బావులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి పరిశీలించారు. సంప్రదాయ జలవనరుల సంరక్షణతో పాటు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ఈ బావులను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. బావులు ప్రస్తుత పరిస్థితి, వాటి నీటి నిల్వ సామర్థ్యం, చుట్టుపక్కల పరిసరాలు, ప్రజలకు చేరువయ్యే అవకాశం వంటి అంశాలను మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ బావులకు చారిత్రక ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే నగరానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. బావుల అభివృద్ధిలో భాగంగా శుభ్రత, భద్రత, సౌందర్యాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచాలని మంత్రి సూచించారు. బావుల లోపలి మట్టి, చెత్త, పిచ్చి మొక్కలు తొలగించడం, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, రక్షణ గోడలు, సురక్షిత ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే పచ్చదనం పెంచేలా ల్యాండ్స్కేపింగ్, వాకింగ్ ట్రాక్లు, కూర్చునే సదుపాయాలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేసి కుటుంబాలతో కలిసి సందర్శించేలా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నగరంలో ఏ క్యాంపు నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు ఉన్న విభాగిణిని అభివృద్ధి చేసి సుందరీకరించాలని మంత్రి సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తూనే పరిసర ప్రాంతాలు ఆకర్షణీయంగా కనిపించేలా శాశ్వత అభివృద్ధి చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు విదేశానికి కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.